తెలుగు వంటలకు స్వాగతం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే వంటకం వంకాయ వడియాల కూర. దీనికి కావలసిన పదార్థాలు వంకాయలు, వడియాలండి, చిట్టి వడియాలు అంటారు వీటిని, మినప వడియాలు ఇవి. వంకాయలు, వడియాలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఇది పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమం, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు సామాన్లు జీలకర్ర, ఆవాలు, ఇది ధనియాలు, ఎండు కొబ్బరి, పల్లీలు అనగా వేరుశనగ పిక్కలు దోరగా వేయించి వేపుకున్నాక పొడి చేసుకున్నటువంటిది. ఇది ఈ మసాలాను మనం ఈరోజు ఉపయోగిస్తున్నాము. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో పాటు నూనె, ఈ వంకాయలను డీప్ ఫ్రై చేయటానికి మరియు కూరకు తగినంత ఆయిల్ అవసరం ఉంటుంది. దీంతో ఇప్పుడు మనం కర్రీ తయారు చేయబోతున్నాం. ఫస్ట్గా ముందుగా వంకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలను కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి నూనెలో వేపుతాం కనుక ఉడుకుతాయి. ఇక వంకాయలను కట్ చేసుకున్నాక పొయ్యి పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కినాక జాగ్రత్తగా వంకాయ ముక్కలను వేసి వేపుకోవాలి. ఈ విధంగా వంకాయ ముక్కలను నూనెలో వేసుకొని వేపుకోవాలి. వంకాయ ముక్కలు ఇప్పుడు వేగినాయి. ఇక వీటిని నూనె నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ ముక్కలు తీసినాక ఇక మినప వడియాలను కూడా ఒక్కసారి ఆయిల్లో వేసి వాటిని కూడా కొద్దిగా 1 నిమిషం పాటు వేపుకోవాలి. వంకాయ ముక్కలు తీసేసినాక ఈ మినప వడియాలను కూడా ఇది ఆయిల్లో వేసుకొని కొద్దిసేపే వేపుకోవాలి. చిన్న మంట పైన ఇవి తొందరగా రంగు మారుతాయి. ఇంకా తీసేసుకోవచ్చు. వడియాలను వేగిపోయినాయి. ఈ విధంగా వంకాయ ముక్కలను, వడియాలను వేపుకున్నాక ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్, అంటే ఒక పెద్ద చెంచాడు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, తాలింపు సామాన్లు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టలాడుతున్నప్పుడు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కాసింత ఉల్లిపాయలు రంగు మారగానే ఈ పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమాన్ని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే ఆ పచ్చివాసన పోయినాక ఇప్పుడు టమాటోలను వేసుకోవాలి. టమాటాలు వేసినాక బాగా కలుపుకొని ఈ విధంగా టమాటా మగ్గేసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా టమాటా మగ్గుతున్నప్పుడే కూరకు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ముందుగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటా కూడా శుభ్రంగా ఉడికింది కనుక ఇప్పుడు ఈ నూనెలో వేపుకున్న వడియాలు మరియు ఈ వంకాయ ముక్కలను వేసుకొని నెమ్మదిగా కలుపుకొని నీళ్లు పోసుకోవాలి. వంకాయ వడియాలు వేసినాక శుభ్రంగా కలుపుకొని కాసిన నీళ్లు పోసి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఈ విధంగా
2 నుండి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దోరగా వేయించుకున్నటువంటి ఎండు కొబ్బరి, ధనియాలు, వేరుశనగ పిక్కల మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇందులో మనం వడియాలు వేసిన కారణంగా వేరుశనగ పిక్కలు చాలా కొద్దిగా తీసుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి ఎక్కువగా ఉండాలి. కాసింత కొత్తిమీరను కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ధనియాల పౌడరు, ఎండు కొబ్బరి, పల్లీల మిశ్రమం మరియు కొత్తిమీర వేసి కలుపుకున్నాక సన్నని మంట పైన మరొక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ బంద్ చేసుకుంటే కూర సిద్ధమవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు సన్నని మంట పైన ఉడకనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక చివరగా కాసింత కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికరమైన వంకాయ మినప వడియాల కూర సిద్ధమైంది. నేను చేసిన ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. నమస్తే.